వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సుపరిపాలనలో తొలెడుగంటూ కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇంటింటికి గ్రామాల్లో తిరుగుతా తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తా, చేయబోయే వాటిని వివరిస్తా, చేసిన అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొస్తున్న పరిశ్రమల్ని ఆ ప్రజలకు వివరిస్తా తిరుగుతా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కని జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఏదో దినం పేరు పెట్టుకుని నువ్వు కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఆ ప్రజలతో మమేకం అయ్యి ప్రభుత్వం ఏమైనా చేయని ఉంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తే ఆ ప్రజలు నిన్ను, నీ పార్టీ విశ్వసించే అవకాశం ఉండేది. అది చేయకుండా కాలక్షేపం కబుర్లు చెబుతూ పేపర్ల స్టేట్మెంట్లకు పరిమితం అవుతూ వక్రాక్షిలో నోటికొచ్చి మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే నీకు విలువ ఎక్కడ ఉంటుంది, నీ పార్టీకి గమ్యం ఎక్కడ ఉంటుంది? సుపరిపాలన తొలి అడుగు జగన్మోహన్ రెడ్డి దినం కార్యక్రమం వివరించడానికి మనతో పాటు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. సుపరిపాలనలో తొలి అడుగంటూ కూటమి ప్రభుత్వం నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉంది, నెల నుంచి గమనిస్తున్నాం మనం. అలాగే ఏదో దినం కార్యక్రమం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని కూడా నిర్వర్తించలేక ప్యాలెస్కి పరిమితం అయిపోయి పేపర్ స్టేట్మెంట్లకు పరిమితం అయిపోయింది వైసీపీ పార్టీ. ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా కనీసం పార్టీ అధినేతగానన్నా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఉన్న కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని కూటమి పాలన ఎలా చూస్తారు? సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని కలుసుకునే ప్రయత్నం చేసి వాళ్ళ కష్టకాల గురించి అడిగి తెలుసుకుని ఏ వంతున్నాయి, ఏ వందట్లేదు అన్నీ మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి. అందరూ ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు, అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. సరే, ఆ సందర్భంలో వీళ్ళు వెన్నుపోటు దినమని చెప్పేసి వీళ్ళు వచ్చారు. దానికి మునుపు వచ్చి వీళ్ళు ఏం చేశారు, ప్రకటించి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే యలహంక ప్యాలెస్లో వెళ్ళి పడుకున్నాడు. అట్టర్ ఫ్లాప్ అయింది. అది వాళ్ళ దినం అయిపోయింది కానీ వెన్నుపోటు దినంగా ఉపయోగపడలేదు. అది తర్వాత ఏమన్నాడు, జిల్లాల్లోకి వచ్చి నిద్రపోతానన్నాడు. జిల్లాలోకి నేను నిద్రపోయింది లేదు కానీ అక్కడ కూడా యలహంక ప్యాలెస్లో వెళ్ళి నిద్రపోయాడు. అది కూడా అట్టర్ ఫెయిల్యూర్. అక్కడ ఎక్కడ నిద్రపోవాల్సిందో తర్వాత రోజుల్లో తెలియదు కానీ జిల్లాల్లో నిద్రపోవడం అటుంచి వెళ్ళి జైల్లోకి వెళ్ళి నిద్రపోతాడా అనేలాగా అప్పుడు పరిస్థితులు నడుస్తున్నాయి. ఎందుకంటే మీరు చేసిన పాపాలకి, మీరు చేసిన ఏదైతే అవినీతికి ఇవాళ కోర్టుల చుట్టూను, అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూను, సిబిఐ చుట్టూను, ఈడీ చుట్టూను, సిట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అంటే ఇంకా కాలుగాలిని పిల్లిలా తిరుగుతున్నారు. ఆ రోజునేమో కళ్ళు మూసుకుని పాలు తాగిన పిల్లిలాగా దోచేశారు. ఈ రోజునేమో ఈ విచారణల పేరుతో ఇక కాలుగాలిని పిల్లాగా అటుపక్కన మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటండి, అక్కడ విచారణకు ఎదుర్కోపోతున్నాడు. రిమాండ్ 1వ తారీఖు వరకు ఉంది, ఆగస్టు. ఆ తర్వాత విచారణ మొదలవుద్ది. ఇంకా ఇప్పుడు విజయసాయిరెడ్డి విచారణ మొదలవుద్ది. ఓ పక్కన ఎవరైతే 8 మంది ఉన్నారో అక్కడ బయట ఉండి, దుబాయ్లో ఒక 6 మంది, థాయిలాండ్లోకి 2, వీళ్ళు వచ్చేస్తే ఇంక ఏముందండి, ఒకటి గుట్టి విడిపోతుంది కదా. ఇది నిన్నగాక మొన్న ఇవాళ సిట్ అధికారుల తనిఖీలు ఇవాళ మనకు కనిపించింది ఏంటంటే 12 పెట్టెల్లో 11 కోట్లు ఎక్కడ, శంషాబాద్ దగ్గర. ఎవరి రాజకేశ్వరెడ్డి వాళ్ళు అక్కడ దాచిన సొమ్మది. ఇవాళ దాన్ని ఎలా బయటపడింది, చాణక్య అలాగే పురుషోత్తం వరుణ్ వీళ్ళు బయటపెట్టారు. బయటపెడితే ఇవాళ దొరికింది సొమ్ము. అంటే దీన్ని బట్టి ఇది ఒక ఎపిసోడ్ అయిపోయిందండి. అంటే ప్రతిరోజు రోజుకొక వార్త, అంటే ఒక డైలీ సీరియల్ మాదిరిగా ఇవాళ తెలిసింది ఇది. అంటే ఇలా ఇంకా ఎంత ఉంది, ఇంకా ఎంత బలంగా తెలుసుకోబోతున్నాం, ఇంతేనా ఇంకా ఉందా అంటే అంతేలేనట్టుగా ఉంది ఇది. ఒక రోజున మీకు ఎలక్షన్స్ ముందు పురంధరేశ్వరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దోచింది అక్షరాల 30 నుంచి 40 వేల కోట్ల వరకు ఉంటుందని ఆ రోజే ఆవిడ అన్నారు. అంటే అంతేనా ఇంకా కూడా ఉంటుందా అని కూడా అనిపిస్తుంది ఈ రోజున ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్న సందర్భంలో. సో ఇప్పుడు మనం పాయింట్కి వస్తే సుపరిపాలన, ఇవాళ సుపరిపాలన అద్భుతంగా నడుస్తుందండి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎక్కడో సింగపూర్లో పెట్టుబడుల కోసం వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి ఆ పెట్టుబడులు ఒక పక్కన ఆకర్షిస్తూనే రెండో పక్కన రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడని చెప్తాను. ఇది ఒక ఉదాహరణ ఇందాక చెప్పాను. ఏమని, ఇక్కడ ఏదైతే ప్రకాశం బ్యారేజ్లో ఉందో ఆ నీరు 22 టీఎంసీ నీరు పోతేనే అనే విషయం తెలిసి దాన్ని ఇవాళ ఒడిసిపెట్టుకోవడం కోసం కాలువలకి, జలాశయాలకి మళ్ళిస్తున్నారు. ఇది సుపరిపాలన అంటే. అలాగే ఇప్పుడు అన్ని సూపర్ 6 ఏదైతే ఉందో, అసలు ముఖ్యంగా సుపరిపాలన తొలి అడుగంటే ఇదే. సూపర్ 6లో 4 అయిపోయినాయి, ఇప్పుడు 2 తెర మీదకి వచ్చినాయి. ఆ 2 కూడా ఇప్పుడు ఆగస్టులో వచ్చేస్తున్నాయి. ఇంతకంటే సుపరిపాలన అంటే ఏముందండి? ప్రజలు సంతోషంతో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, సుపరిపాలన కొనసాగుతూ ఉంది. ఇది చూసి వారవలేక వాళ్ళు ఇలాగ విమర్శలు చేస్తూ ఉన్నారు అంతే. మీరు ఆ ఇచ్చిన 6 హామీలే కాకుండా అన్నా క్యాంటీన్ తెసి లక్షల మంది పేదలు కడుపు నింపుతున్నారు 3 పూట్ల. అది గమనంలోకి తీసుకోకుండా చెప్పిన 140 కూడా చేయలేదని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వికలాంగులకు పెన్షన్ డబల్ చేశారు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 చేశారు, బెడ్ రిటర్న్ ఉన్న వాళ్ళకి 15,000 చేశారు. అలా సంక్షేమ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా అంటే వీళ్ళ కడుపు మంటతో వీళ్ళు చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే
వాటిని కప్పిపుచ్చేందుకు ప్రజల దృష్టి మరలించేందుకు మాత్రమే ఇలాంటి చెత్త కార్యక్రమాలు చేపట్టి అబాస్ పాలవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరేమంటారు? మీరే అంటున్నారు 91,000 మంది కిడ్నీ బాధితులు ఎక్కడి నుంచి వచ్చారండి? గణాంకాలు వెనక్కి తీసుకోండి. అంటే 2019కు ముందు ఇలాంటి కేసులు ఎప్పుడైనా మనం చూసామా? అలాగే 29,000 లివర్ బాధితులు. వీళ్ళు ఎప్పుడన్నా ఇంతకుముందు మనం ఎక్కడన్నా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా ఇలాంటి మాటలు మనం విన్నామా? దగ్గర 800 మంది బ్రెయిన్ స్ట్రోక్తో ఇదయ్యారు. అంతకుముందు మీరు 2020కి ముందు వస్తే వాళ్ళంతా కలిసి ఒక 2 అంకెల సంఖ్యలో కూడా లేని పరిస్థితి. ఇలాంటివన్నీ మీరు ఈ రోజున నాసిరకం, అలాగే కల్తీ మందు, అలాగే విషతుల్యమైన మందు మీరు వాళ్ళ ప్రజల్లోకి డబల్ రేటుకి అమ్మేసి వాళ్ళ వ్యాధిగ్రస్తులు చేసి వాళ్ళ ఎంత ఉసురు మూట కట్టుకున్నారు. 30,000 మంది ప్రత్యక్షంగా వాళ్ళ మరణానికి, అలాగే 30,000 కుటుంబాలు ఈదిన పట్టడానికి, తాళిబుట్టలు తెగటానికి కారణమైన మీరు ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు చేసిన పాపానికి ఇవాళ ప్రభుత్వం ఇవ్వని హామీలు కూడా నెరవేర్చే పరిస్థితి ఇవాళ. ఇవన్నీ కూడా మీరు ఇవ్వని హామీలు కూడా మీరు చేసిన పాపాలకి ఇవాళ వాళ్ళ కోసం, ప్రజల కోసం వెనకుండి పాటుపడుతుంది. అంతేకాకుండా ఎన్నో అసలు ఊహించిన విధంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ ఏఐ కానివ్వండి, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కానివ్వండి, క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, ఇవన్నీ ఇవాళ ఎన్ని రకాలుగా పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో చూస్తున్నాం. ఇవన్నీ కూడా హామీలు ఇవ్వని కూడా ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ. ఇంత అద్భుతంగా అభివృద్ధి జరుగుతోంది, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంది. ఒక పక్కన సంక్షేమ పథకాలు అందిస్తూనే మరో పక్కన ఉపాధి కల్పన, పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. ఇలాంటి అంటే 24 గంటలు పనిచేస్తుంది, 24/7 లాగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇంతకంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ప్రభుత్వ పనితీరుకిని, అలాగే జగన్ గత పాలనకిని. సుపరిపాలన తొలడుగులో కూటమి ప్రజలతో మమేకమవుతూ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ చేయబోయేది చేసింది చెబుతూ వారికి సవివరంగా తెలియజేస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి తను చేసింది చెప్పుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి పరదాల మాటని ఇవాళకి ఊకదంపుడు ఉపన్యాసాలతో, స్క్రిప్టెడ్ పేపర్లతో, అద్దె మైకుల ముందు కూర్చుని నోటికొచ్చి మాట్లాడుతున్నాడని, దొంగల్ని దోపిడీదారుని పరామర్శించడానికి జైళ్ల చుట్టూ తిరుగుతున్నాడు తప్ప ప్రజల పక్షాన పోరాడే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి లేదని రాజకీయ పార్టీ నాయకుడిగా అతను పనికిరాడంటూ వివరించిన జొన్నగడ్డ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.